పాటలు పాడుతూ ఉంటే పాడాడు. ఆ మరునాడు ఉదయం ఏం చేశాడు? నద్యాం స్నానం కృతంతయా, నదీ స్నానం కూడా చేశాడు. ద్వాదశి ఘడియల్లో నదీ స్నానం చాలా గొప్పది. అష్టమి, నవమి, చతుర్దశి, ఏకాదశి, ద్వాదశి ఈ తిథులలో నదులలో స్నానం చేసిన వాడు సమస్త తీర్థయాత్రలు చేసిన ఫలితం పొందుతాడు అని శాస్త్రం. అందుకే వీలున్నప్పుడల్లా అలాంటి తిథుల్లో కూడా స్నానం చేయడానికి ప్రయత్నించాలి. మీ అదృష్టం బాగుంటే అష్టమి, నవమి, చతుర్దశి నెంబర్ 1 అన్నారు. సప్తశతిలో కూడా, దుర్గా సప్తశతిలో కూడా చెప్పారు. అష్టమ్యాంచ చతుర్దశ్యాం నవమ్యాం చైకచేతసః. అష్టమి, చతుర్దశి, నవమి ఇటువంటి కాలములలో శ్రద్ధతో అమ్మవారి చరిత్ర విన్నా, నదులలో స్నానం చేసిన వాడు సంపూర్ణ తీర్థయాత్ర ఫలితం పొందుతాడు. ఇది కాకుండా ఏకాదశి, ద్వాదశి తిథుల్లో స్నానం చేస్తే అటువంటి వాడు ఉపవాసం చేసిన ఫలితం పొందుతాడు. అందువల్ల వీలున్నప్పుడల్లా అలాంటి తిథులలో నదీ స్నానం చేయాలి. అందరికీ నదులు దగ్గరలో ఉండకపోవచ్చు. అలాంటప్పుడు నదీ స్నానం చేయడానికి అవకాశం లేకపోతే ఏం చేయాలి? ఇప్పుడు రేపు ఏకాదశి అండి, ఉపవాసం ఉన్నారు అనుకుందాం కాసేపు, లేదా కనీసం గుళ్ళోకి వచ్చారు. ద్వాదశి నాడు నదీ స్నానం చేస్తే పుణ్యం. నది మన దగ్గర లేదు. అప్పుడు మనం స్నానం చేసే బకెట్టు నీళ్లలో ఒక్క చుక్క ఆవు పాలు కానీ, లేదా గంగాజలం కానీ, అది లేకపోతే పెసరు పసుపు కానీ వేసి, ఇదే గంగా, యమున, కృష్ణా జలము అనుకుంటే అది సమస్త నదీ జలాలుగా మారిపోతుంది. సూక్ష్మోపాయం వ్యాసుడు చెప్పాడు. ఇంట్లో ఉండి నదీ స్నాన ఫలితం పొందొచ్చు. అవకాశం ఉంటే స్తోత్రం చెప్పుకోండి. శ్లోకం ఉంటుంది, గంగే చేమునే కృష్ణే గోదావరి నర సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. అస్మిన్ జలే, ఈ జలమునందు, గంగే ఓ గంగా, యమునే ఓ యమున, ఓ కృష్ణ, కావేరి, సింధు, మీరంతా ఈ స్నానం చేసే నీళ్లలోకి వచ్చి కూర్చోండి అని పిలుస్తున్నాం అనమాట. గంగా, యమున, గోదావరి, కృష్ణ మొదలైన నదులను మేము స్నానం చేస్తున్న ఈ నదుల్లోకి మేము పిలుస్తున్నాం రమ్మని అంటే చాలు, వాళ్ళు వస్తారు అందులోకి. వాళ్ళకి మనం అంటే అభిమానమే. ఎందుకంటే మనం భక్తులం కదా. అదృశ్య రూపంలో అందులో ప్రవేశిస్తారు. అప్పుడు ఆ నీళ్లతో స్నానం చేస్తే అనేక నదీ నదాలలో స్నానం చేసిన ఫలితం వస్తుంది. అందులో బెంగెట్టుకోకండి. రేపు ఏకాదశి అయ్యాక ద్వాదశికి ఎక్కడ పెడతామండి, మా దగ్గర లేదు సొమ్ము, ప్రయాణం చేయడానికి కుదరకుండా ఉన్నది దమ్ము, అందువల్ల ఏం చెయ్యాలి అని బెంగ పెట్టుకోకుండా హాయిగా మీ ఇళ్లల్లో స్నానం చేసేటప్పుడే స్నానం చేస్తారుగా గ్యారంటీగా. స్నానం అని ఒకటి ఉంటుందండోయ్. కొంతమంది మహానుభావులు రోజూ చేస్తారు. మాకు ఒక ప్రత్యేకమైన కేటగిరీ వాళ్ళు ఉన్నారు. మాది స్నానం మాసానికి ఒకే మారు అన్నాడు వాడు. నెలకు ఒకసారే స్నానం చేస్తారు. అందుకనే సెంట్లు కొట్టుకుంటారు వాళ్ళు అనమాట. మా చిన్నప్పుడు వచ్చేవారు, హత్తరమ్ముతాం మీకు, హత్తరమ్ముతాం అనగానే వాడి శరీరం అంతా విచిత్రమైన వాసన. ఈ అత్తరు రాసుకుని ఎలక చచ్చిన కంపు, బయట డస్ట్బిన్లో కంపు, చిన్నపిల్లల యొక్క మలినాల కంపుతో ఉన్నాడు. ఏమిట్రా అత్తరుతో పాటు ఈ వాసన ఏమిటంటే, మేము స్నానం చెయ్యం, మాది స్నానం మాసానికి ఒకే మార్ అన్నాడు వాడు. ఏం చేస్తాం, వాడి దగ్గర సెంటు కొనుక్కోవడం కర్మ మనం. ఆ సెంటు రాసుకున్నటువంటి వాడి శరీరం నుంచి వచ్చే వాసన పిలిస్తే ఫెయింట్ అయి పడిపోతాం అనమాట. అలా కాకుండా పాపం మీరు పుణ్యాత్ములు కనుక నిత్యం స్నానం చేస్తారని నమ్ముతున్నాం కనుక, ఒకవేళ చెయ్యని వాళ్ళు ఉంటే రేపటి నుంచి అయినా స్నానం మొదలు పెడితే ఎల్లుండి స్నానం చేసేటప్పుడు మీ బకెట్ నీళ్లలోకి ఇలా తలుచుకోండి అనమాట. దేవతలారా, గంగానదులు లాంటి వాళ్ళారా, ఇందులోకి రండి, ఆవాహన చేస్తున్నాం అని పిలిచి ఆ నీళ్ళు ఎత్తిమే చల్లుకోండి. కుదిరితే ఒక్క ఆవు పాల చుక్క పోయండి, లేకపోతే గంగాజలం ఉంటే ఓ డ్రాప్ వేయండి. అది లేకపోతే పసుపు చిటికెడు, ఆ మాత్రం పసుపు కూడా లేకుండా ఇల్లు ఉంటుందని నేను అనుకోను, ఆ పసుపు వేయండి. ఆ తర్వాత స్నానం చేయండి.